ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనము. తన తొలిచూలి కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరియా యేసేపు జనసంఖ్య అంటే జనాభా లెక్కలండి, ప్రజా సంఖ్య రాయబడడం కోసం వారు వారి వారి పట్టణాలని విడిచిపెట్టి యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు మరీకు ప్రసవ దినములు నిండి ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు జన్మించారు. కానీ అక్కడ ఎన్నో సత్రాలు ఉన్నాయి, కానీ జనాలందరూ ఎక్కువగా ఉండటం వలన ఏ సత్రము కూడా ఖాళీ లేదండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు వచ్చారు. ప్రజా సంఖ్య మరి వారి వారి పేరుని నమోదు చేసుకోవటానికి. మరి పశువుల తొట్టి మాత్రమే వారికి ఆశ్రయముగా మిగిలింది ప్రియమైన వాళ్ళారా. అంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరి వారు పరుండడానికి స్థలము ఎక్కడా కూడా ఈ భూమి మీద వారికి లేదండి. మరి పశువుల తొట్టిలో ఆయన పడుకున్నాడు. చూడండి, పరమును విడిచి తన ప్రజల కొరకు, అంటే మన కొరకండి, ప్రజల రక్షణార్థమై పశువుల తొట్టిలో ఆయన పరున్నాడు. కాబట్టి ఎంత తనను తాను తగ్గించుకున్నాడు, ఎంత దీనుడుగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే మరి వారికి స్థలం లేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటూ ఉంటారు, నక్కలకు బొరీలున్నాయి, పక్షులకి గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు అని. మరి ఆయన పశువుల తొట్టిలో పరుండవలసిన పరిస్థితి వచ్చింది. అయినా దేవుని కుమారుడై ఉండి కూడా ఎంతగానో తనను తాను తగ్గించుకున్నాడు. కావున ఈ రోజున మన యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో స్థలము లేకపోవచ్చేమో, ఆయనలో తగ్గించుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్థలమును సిద్ధపరుస్తాడండి. అందుకని అంటుంటాడు, ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా, ప్రియమైన వాళ్ళరా, మీ కొరకే నేను మరలా తిరిగి వస్తాను అన్నట్లుగా, స్థలమును సిద్ధపరుస్తున్నాను అన్నట్లుగా ప్రియమైన వాళ్ళ. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిలో పరుండు పెట్టారు వారి తల్లిదండ్రులు. అయినా ఏ మాత్రము కూడా ఆ పశువుల పాకను విడిచిపెట్టలేదు, పశువుల తొట్టిని విడిచిపెట్టలేదు. అలాగే వాటిని భరించాడు. కావున ఆ పశువుల తొట్టి ఎంత భాగ్యము చేసుకుందో, ఆ పశువుల శాల ఎంత భాగ్యము చేసుకుందో. కావున తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.